ముందు నిన్ను నువ్వు అర్థం చేసుకునే ప్రయత్నం చెయ్యి. మనం ఒక ట్రిప్‌కి వెళ్దామని అనుకున్నాం అనుకోండి, దానికి కావాల్సిన ప్లాను, మనం ఎటు నుంచి ఎటెళ్ళాలి, దానికి ఎంత బడ్జెట్ అవుతుంది, ఇలా అన్నీ గూడా ముందే ప్లాన్ చేసుకుంటాం. మన జీవిత గమ్యానికి ఎలాంటి ప్లాన్ లేకుండా బయలుదేరుతున్నాం. నీకేం కావాలి? ఎలాంటి విషయాలు నీకు ఆనందాన్నిస్తాయి? ఎలాంటి విషయాలు ఏ పనులు చేస్తే మనకు బాధను కలిగిస్తాయి? నీ ఎమోషన్స్ నిన్ను కంట్రోల్ చేస్తున్నాయా? లేకపోతే నీ ఎమోషన్స్ నువ్వు కంట్రోల్ చేస్తున్నావా? ఈ ప్రశ్నలన్నిటికి సమాధానం లేకపోతే మన జీవిత గమ్యానికి దారి ఎలా తెలుస్తుంది? నిన్ను నువ్వు అర్థం చేసుకో. నీ గమ్యం ఎటువైపో తెలుసుకో. నీ గమ్యంలో ఎడ్డి అడ్డంకులు ఎదురైనా తప్పకుండా చివరిగా నీ గమ్యాన్ని చేరుకుంటావు. నీతో నువ్వు మాట్లాడుకో. నీ స్ట్రెంత్ ఏంటి? నీ వీక్‌నెస్ ఏంటి? అసలు నీకేం కావాలి? నీ గురించి నీకంటే ఎక్కువగా ఎవ్వరికీ తెలియదు. ఈ ప్రపంచంలో నువ్వు ఎవరినైనా మోసం చేయొచ్చు కానీ, నీలో ఉన్న ఆ నిజంతో మాత్రం తప్పించుకోకు. ప్రతిరోజు కొంత సమయం ఈ ప్రపంచానికి కాదు, నీతో నువ్వు మాట్లాడడానికి ప్రయత్నించు. అప్పుడే నీ జీవితంలో దారి ఎటువైపు అనేది తెలుస్తుంది. నీకు నువ్వు అర్థమైతే నీకేం కావాలో అర్థమవుతుంది. నీకేం కావాలో అర్థమైతే నీ జీవిత గమ్యం ఎటువైపు వెళ్ళాలో నీకు అర్థమవుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. జై హింద్.